1965 1972 సంవత్సరాల మధ్య తెలుగు తమిళ భాషల్లో 20 చిత్రాలకు పైగా నిర్మించిన బాలచందర్ 1973 నుంచి సరికొత్త పంథాను అనుసరించారు. తక్కువ బడ్జెట్తో, కొత్త నటీనటులతో, విభిన్నమైన కథలతో, దర్శకుడే హీరో అనిపించే సినిమాలతో ప్రేక్షకుల అభిమానాన్ని గెలుచుకున్నారు. వీటిలో మొదటిది ఆరంగేట్రం. నటిగా ప్రమీలకు ఈ చిత్రం పేరును పురస్కారాలను తెచ్చిపెట్టింది. ఈ చిత్రం జీవితమే చదరంగం పేరిట 1974 సంక్రాంతికి తెలుగులోను విడుదలయ్యింది. ఈ చిత్రం నటి సుజాతకు కథానాయకిగా మంచి పేరును తెచ్చింది. బాలచందర్ తమిళంలో నిర్మించిన అవళ్ ఓరు తొడర్ కథ ఈ చిత్రం తమిళంలో అద్భుత విజయం సాధించింది. கடவுள் அமைத்து வைத்த மேடை இணைக்கும் கல்யாண மாலை கடவுள் அமைத்து வைத்த மேடை இணைக்கும் கல்யாண மாலை இன்னார்க்கு இன்னார் என்று எழுதி வைத்தானே தேவன் அன்று. ఇదే చిత్రం బాలచందర్ దర్శకత్వంలోనే అంతులేని కథగా రూపొంది అద్భుత విజయాన్ని సాధించింది. తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల ఏనాడు ఏ సంతకో రాసి ఉన్నాడు విధి ఎప్పుడు ఏనాడు ఏ సంతకో రాసి ఉన్నాడు విధి ఎప్పుడు కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల. నటిగా జయప్రదకు తిరుగులేని పేరును తెచ్చిపెట్టి భారీ విజయానికి దోహదం చేసింది. ఏమ్మా ఇంత ఆలస్యమైంది? ఓ, ఈ రోజు 1వ తారీఖు కదూ, బస్సు ఒకటే రద్దీగా ఉంటుంది. టిఫిన్ బాక్స్ కూడా బరువుగానే ఉంటుంది. చూడు, ప్రతిదీ ధరలు మండిపోతున్నాయి. దానికి సరిపెట్టుకోవడానికి తల ప్రాణం తోపుకొస్తున్నది. ఈ నెల జీతం 50 రూపాయలు పెంచారన్నావు. జీతం పెంచింది నా చాకరీకి, నా తెలివితేటలకి. బాధ్యతలను విస్మరించిన తండ్రి సన్యాసం పుచ్చుకుంటే, పిల్లల్ని కనడమే తప్ప పోషించడం తెలియని అన్నయ్య గాలికి తిరుగుతుంటే, మొత్తం కుటుంబాన్ని తన సంపాదన మీద నడిపిస్తూ కుమారరత్నం రాత్రనక పగలనక కష్టపడుతున్నాడు. సంపాదించి తెస్తాడన్నావే, ఇదిగో ఎలా వచ్చాడో చూడు. తాగి తందనాలాడు. అలా చూస్తావేంటమ్మా? జీతం ఏం చేస్తాడు అడుగు. ఓరే మూర్తి, ఉద్యోగం చేస్తున్నానన్నావే, ఏదిరా నీ సంపాదన? జగమే మాయా బ్రతుకే మాయా దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి, ఇక ఊరేల సొంత ఇల్లేల, ఇక ఊరేల సొంత ఇల్లేల. ఓ చెల్లేలా ఏల ఈ స్వార్థం ఏది పరమార్థం, ఏల ఈ స్వార్థం ఏది పరమార్థం. కుమార్ సీత, నీ బిడ్డను వాళ్ళ కోసం కూడా కూరబెడుతున్నాను. నాకంటూ ఏదైనా ఉందా? చూడరా, చూడు. అందరినీ ఒడ్డుకు చేర్చి తాను మాత్రం ఒంటరిగా మిగిలిపోయిన సరిత పాత్రను జయప్రద చేత బాలచందర్ ఆవిష్కరించిన తీరు అమోఘం. Character is very good and I want to do that particular character. Like for example the protagonist in అంతులేని కథ. సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను ఇతివృత్తంగా తీసుకుని చిత్రాలు నిర్మించాను. పురుషాధిక్య సమాజంలో మహిళలు ఏ విధంగా గృహహింస, వరకట్నం, ఆర్థిక అసమానతలు, సామాజిక కట్టుబాట్లతో అణగతొక్కబడ్డారన్న అంశాలను ఎత్తి చూపాను. నా సినిమాల్లోని స్త్రీ పాత్రలకు ఎంతో ప్రాధాన్యమిచ్చాను. స్త్రీ పురుషునికి ఏమాత్రం తీసిపోదని చూపించాను. సామాజికంగా స్త్రీల సమస్యల ప్రతి కోణాన్ని ఆవిష్కరించే మంచి చిత్రాల్ని చేశాను. డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్.